పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ కోసం సర్వం పోగొట్టుకున్నాం, ఇకపై వైఎస్ షర్మిల వెంట నడుస్తా, ఆర్కే సంచలన వ్యాఖ్యలు. సంక్రాంతి తర్వాతే ఏపీ పొత్తు కథా చిత్రం రిపీట్ అవుతున్న 2014 పొత్తులు. గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా, అసలు విషయం ఇదే. ఐడియల్ యూత్ మూవ్మెంట్ వారి మరలి రాదు ఈ జీవితం 10 రోజుల ఉద్యమ కార్యక్రమం. వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు అనంతరం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్కే సైలెంట్ అయిపోయారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉంటాను అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు. వైసీపీకి ఎంత సేవ చేశానో తనకు తెలుసన్నారు. తాను సర్వస్వం పోగొట్టుకున్నానని, ఇక నుంచి వైఎస్ షర్మిల వెంట నడుస్తానంటూ ఆర్కే స్పష్టం చేశారు. తాను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తేనని, షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటానంటూ స్పష్టం చేశారు. తాను షర్మిలను కలిశానని, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా అప్పుడు తన నిర్ణయం ఉంటుంది అన్నారు. వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలి. ఎంచుకున్న అభ్యర్థులను ఓడించాలి అంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేయాలి అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్లను మాత్రమే కేటాయించారన్నారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో చేసి చూపించానంటూ ఆర్కే పేర్కొన్నారు. మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదంటూ ఆర్కే పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు తనపై ఒత్తిడి తెచ్చినా తాను సీఎంఓకు పదే వెళ్లి అడిగాను అన్నారు. స్వయంగా తానే 8 కోట్ల రూపాయల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానంటూ పేర్కొన్నారు. తన సొంత డబ్బుతో ఎంటీఎంసీ దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేశామన్నారు. లోకేష్ను ఓడించి తనకు సహకారం అందించకపోతే ఎలాగంటూ ప్రశ్నించారు. తాను ఎవరిని నిందించడం లేదని ఆర్కే వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలోనూ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏపీలో మళ్లీ 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మళ్లీ ఒక్కటయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య మళ్లీ పొత్తులకు లైన్ క్లియర్ అవుతోంది. బీజేపీ కూడా తమతో కలిసి వచ్చేలా ప్రయత్నిస్తామన్న పవన్ కళ్యాణ్ దాదాపు ఒప్పించారు. ఇప్పటికే 3 పార్టీల మధ్య పొత్తులపై సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. త్వరలోనే ఢిల్లీ వెళ్లి తుదిదశ చర్చలు జరపనున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. టీడీపీ, జనసేన ఎక్కడ పోటీ చేయాలో తమకు స్పష్టత ఉందని, సంక్రాంతి తర్వాత ప్రకటన చేస్తామని ఇప్పటికే టీడీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో సీట్ల సర్దుబాటు తర్వాతే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పొత్తులపై ఇప్పటికే తమ అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలోనూ రాష్ట్రానికి చెందిన మెజారిటీ నాయకులు పొత్తులకు అనుకూలంగా తమ అభిమతం అధిష్టానం ముందు ఉంచారు. ఈ విషయాలను నివేదిక రూపంలో సిద్ధం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టేబుల్ పై పెట్టారు పార్టీ పెద్దలు. జనసేనతో ప్రస్తుతం పొత్తులో ఉన్నామని, ఇతర నిర్ణయాలు అధిష్టానం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ గవర్నర్గా కొనసాగుతున్న తమిళసైపై అనేక వార్తలు షికారు చేస్తున్నాయి. గవర్నర్ పదవికి రాజీనామా చేసి త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై తమిళసై స్పందించారు. తాను ప్రస్తుతం హాయిగా, సంతోషంగా ఉన్నానన్నారు. గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జరిగే ప్రచారాన్ని ఖండించారు. అవి పూర్తిగా అవాస్తవం అని వెల్లడించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయొద్దునని సూచించారు. తాను రాజకీయ కుటుంబం నుంచి వచ్చినట్లు తెలిపారు. అలాంటి రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా ప్రజలందరికీ తెలియజేస్తానన్నారు.
ఒకే జీవితం, ఒకే అవకాశం. మన చేతుల నుంచి ఒక్కసారి చేజారిపోతే ఈ జీవితం వెనక్కి రావడం అసాధ్యమని, అందుకు యువకులు మాదక ద్రవ్యాలు, మద్యపానం, అశ్లీలం, జూదం వంటి చెడు వ్యసనాలకు విముక్తి పలకాలని ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు కరీముల్లా ఖాన్ తెలిపారు. మరలి రాదు ఈ జీవితం మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమం గోడపత్రిక ఆవిష్కరణ, ఉద్యమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మద్యపాన వ్యసనం వలన 2021లో రాష్ట్రంలో 8,067 ఆత్మహత్యలు నమోదయ్యాయని, ఈ జాబితాలో జాతీయ స్థాయిలో 6వ స్థానం ఆంధ్రప్రదేశ్ ఉందని గుర్తు చేశారు. దేశంలో 70 నుండి 85% మహిళలపై నేరాలు మద్యపానం కారణంగా సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 3,56,00,000 మంది భారతీయ యువత మాదక ద్రవ్యాల వాడకంతో నేరాల పెరుగుదలకు కారణమవుతున్నారని వివరించారు. అనంతరం ఐవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ హుస్సేన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 2020లో మద్యం లేదా డ్రగ్స్ తాగి వాహనాలు నడిపిన కేసుల్లో 94 మంది మరణించారని తెలిపారు. ఉద్యమ కన్వీనర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, ప్రతి ఏటా 20 లక్షల మంది ఊపిరితిత్తుల వ్యాధితో మృత్యువాత పడుతున్నారని, ఇందులో మరణించే ప్రతి 25 మందిలో ఒకరు ఆల్కహాల్ బారిన పడడం వలన మరణిస్తున్నారన్నారు. ఈ ఉద్యమం డిసెంబర్ 29 నుంచి జనవరి 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. హమాస్కు మద్దతుగా దాడులకు తెగబడుతున్న యెమెన్లోని హౌతీ ఉగ్రవాదుల దృష్టి సముద్ర గర్భంలోని అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్పై పడింది. ఇజ్రాయెల్, అమెరికా వాటి సానుకూల దేశాలను దెబ్బతీసే విధంగా ఎర్ర సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ను కత్తిరించి వేస్తామని తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకోసం బాబ్ అల్ మందాబ్ జలసంధి మీదుగా సముద్ర గర్భం నుంచి వెళ్తున్న ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరించి వేస్తామని బెదిరింపులకు దిగారు. ఇదే గనుక జరిగితే ప్రపంచానికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. యెమెన్లోని తిరుగుబాటు దళాలు, హౌతీల ప్రాబల్యం యెమెన్ ఉత్తర భాగంలో ఎక్కువ. వీళ్లకి ఇరాన్ నుంచి ఆర్థికంగా, సైనిక పరంగా మద్దతు అందుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్కు వెళ్తున్న వాణిజ్య నౌకలను టార్గెట్ చేశామని ఇప్పటికే ప్రకటించారు. ఇతర డ్రోన్లు, క్షిపణులతో నౌకలపై దాడులు చేస్తున్నారు. దీంతో ఎర్ర సముద్రంలో నౌకా వాణిజ్యం ప్రమాదంలో పడింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.